అండ్ రిపెంటెడ్ పర్సన్, ఒక పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన మన నోటి వెంట వచ్చినప్పుడు దేవుడు వెంటనే వింటాడు. పశ్చాత్తాపం ఎవరు పడతారు అసలు చెప్పండి? పశ్చాత్తాపం ఎవరు పడతారు అంటే, వెన్ యు రికగ్నైజ్ దట్ యు కమిటెడ్ ఏ సిన్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితంలో ఒక పొరపాటు చేశాను, నేను ఒక తప్పు చేశాను, లేక నా జీవితం అంతా తప్పుల తడకగా ఉంది అని ఎవరైతే కన్విన్స్ అవుతారో వాళ్ళు రిపెంట్ అవుతారు. చాలామందికి ఉన్న పొగరేమిటో తెలుసా? ఈ మాట కొంచెం ఇబ్బందికరంగా, చాలామందికి ఉన్న అతిశయం, అహంకారం ఏమిటంటే, నో ఐ డోంట్ డూ ఎనీ మిస్టేక్స్ ఇన్ మై లైఫ్. నేనే తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు, నాలో ఏ దోషము లేదు అని స్టేట్మెంట్లు ఇస్తారు. బైబిల్ చెప్తుంది, ఏం చెప్తుంది బైబిల్? నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా, ఆ మాట మంచి మాట, ఏకముగా పనికి మాలిన వారైరి అని చెప్పాడు. అంటే మనమందరం పాపం చేసి దారి తప్పి దేవునికి ఆగ్రహాన్ని తెప్పించిన వాళ్ళం కనుక మనందరి జీవితాల్లో ప్రతి దినము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు యూ హ్యావ్ టు ప్రే ఏ ప్రేయర్ ఆఫ్ రిపెంటెన్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుని సన్నిధిలో ఎప్పుడు మోకరించినా, దేవుని దగ్గరకు ఎప్పుడు వచ్చినా, లార్డ్ ఐ హ్యావ్ మేడ్ ఎ మిస్టేక్, ఐ హ్యావ్ కమిటెడ్ ఎ సిన్ ఇన్ మై లైఫ్. ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా, పనుల ద్వారా, సమస్త చూపుల ద్వారా మనం చేసినటువంటి పాపాలు డెఫినెట్గా దేవుడు చూస్తాడు. కనుక యూ హ్యావ్ టు రిపెంట్. వెన్ రిపెంటెడ్ పర్సన్ ప్రేస్, దావీదు యెషయా ప్రార్థన చేయగానే దేవుడు వెంటనే విన్నాడు.